నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంతో ఆలోచించి మరీ ఎన్నికల ప్రకటనకు 48 గంటల ముందు తన నిర్ణయం ప్రకటించారు. తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు పవన్ చేసిన ఈ ప్రకటనతో పిఠాపురం టోటల్ గా జనసేనానికి నీరాజనం పలుకుతుందని అంతా అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. అక్కడ కాపులు హెచ్చు సంఖ్యలో ఉండవచ్చు, కానీ లోకల్ ఫ్యాక్టర్ బలంగా పనిచేస్తోంది. దాంతో పాటు పవన్ వ్యూహం అనుకున్నది ఇప్పుడు బూమ్రాంగ్ అవుతోందని అంటున్నారు. ఇంతకీ పిఠాపురంలో పవన్ పరిస్థితి ఏంటి? పవన్ కనీసం 6-7 నెలల నుండి పిఠాపురం తన సీటు అని చెప్పి ఉంటే ఆ లెక్క వేరేగా ఉండేది. కానీ ఎన్నికల షెడ్యూల్ కు కాస్త ముందుగా పవన్ ప్రకటన చేయడం వల్ల కేవలం ఎన్నికల కోసం అక్కడికి వస్తున్నారని అంతా అనుకుంటున్నారు. ఇక పవన్ అంతా నావాలే అనుకున్నా ఆయన్ని నాన్ లోకల్ గానే చూస్తున్నారు. పైగా ఆయన సెలబ్రిటీ. ఒకసారి గెలిచిన తర్వాత అందుబాటులో ఉండకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి అన్నది కూడా జనంలో చర్చకు వచ్చే విషయం. ఇక సామాజిక వర్గం పరంగా వర్మకు పిఠాపురంలో ఛాన్స్ ఉండకూడదు. ఇక్కడ చిత్రం ఏంటంటే వర్మ అన్ని వర్గాల వారిని తనతో కలుపుకున్నారు. ఆయన 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసి జనం మన్ననలు అందుకున్నారు. దీంతో ఆయన కాపులతో సహా అందరి మద్దతు ఉందని అంటున్నారు. మొత్తం ఓటర్లలో 3వ వంతు అంటే 90,000 మంది కాపులు ఉన్నా కూడా మిగిలిన సామాజిక వర్గాలు కూడా ఇక్కడ గణనీయంగా ఉంటాయి. ముఖ్యంగా బీసీలు ఉన్నారు. మాలలు 12%, శెట్టి బలిజలు, చేనేతలు, బెస్తలు సుమారు 10% చొప్పున ఉన్నారు. ఆ తర్వాత స్థాయిలో రెడ్డి, యాదవ, తూర్పు కాపులు, మాదిగలు గణనీయ స్థాయిలో ఉన్నారు. ఇలా లెక్క చూసుకుంటే కనుక విజయావకాశాలకు ఎవరైనా కూడా అన్ని వర్గాల మద్దతు పొందాల్సిందే అని అంటున్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే వర్మకు టికెట్ ఇవ్వలేదని ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. అటు చంద్రబాబుని, ఇటు పవన్ ని నానా మాటలు అన్నారు. అయితే పవన్ కి మద్దతుగా జనసేన నుంచి ఎవరూ మాట్లాడకపోవడం ఏమిటి అన్న చర్చ వస్తోంది. ఈ పాయింట్ ఎత్తిన వారు విజయవాడ పశ్చిమ జనసేన నేత పోతిన మహేష్. పవన్ ని దూషించిన జనసేన నాయకుల నుంచి సరైన తీరులో స్పందన లేకపోవడం ఒక ఎత్తైతే, చంద్రబాబు వర్మను పిలిచినా ఆయన తాను తర్వాత వచ్చి కలుస్తానని చెప్పడం, ఆ వెంటనే తన మద్దతుదారులతో మీటింగ్ పెట్టుకోవడం మరో కీలక పరిణామం. ఇంకోవైపు చూస్తే వైసీపీ రాజమండ్రి ఎంపీ భరత్ చేసిన కమెంట్స్ కూడా చర్చనీయాంశమవుతున్నాయి. టీడీపీ రెబల్ ని నిలబెట్టి పవన్ ని ఓడిస్తుందని, ఈ విషయంలో జనసేన క్యాడర్ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచిస్తున్నారు. రాజకీయాల్లో ఇలాంటి వాటిని లైట్ గా తీసుకోవచ్చు, సీరియస్ గాను తీసుకోవచ్చు. రాజకీయాల్లో లేనిదే నమ్మకం, ఉన్నదే వ్యూహం. అందువల్ల పవన్ చాలా అప్రమత్తంగా ఉండాల్సిందే అంటున్నారు. ఇక ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరడం వైసీపీకి కలిసి వచ్చే అంశమేనని అంటున్నారు. దాంతో పాటు వంగ గీతకు కూడా అక్కడ సొంత ఇమేజ్ పలుకుబడి ఉన్నాయి. మరోవైపు పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి మొత్తం ప్రచారాన్ని చూసుకుంటేనే అక్కడ ఎక్కువ టైం కేటాయించాల్సి ఉంటుంది. ఎందుకంటే పిఠాపురం ఇప్పుడు క్యాట్ వాక్ కాదు, అంతేకాదు అది ఈజీ కాదంటున్నారు. మొత్తం మీద చూస్తే పవన్ కి ఇంట బయట ప్రత్యర్థులు తెలియని రూపంలో ఉన్నారని విశ్లేషణలు కూడా ఉన్నాయి. రాజకీయాలు అంటే త్యాగాలు కాదని, అదే విధంగా ఏకపక్ష ద్వేషాలు కాదని కూడా జనసేన అధినాయకత్వం అర్థం చేసుకుంటేనే విజయాలు వరించి వస్తాయని అంటున్నారు. వ్యూహాలు లేకపోతే మాత్రం 2024 ఎన్నికలు అందించే ఫలితాలు కూడా అనూహ్యంగా ఉంటాయని చెబుతున్నారు.